అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. నన్ను పెళ్లి చేసుకుంటారా అని డైరెక్ట్గా తన దగ్గరికి వచ్చి అడిగిన అతని మాటల్నే తలుచుకుంటూ సిగ్గుపడుతూ అతన్నే ఆరాధనగా చూస్తున్న కూతురి మనస్సు అర్థమైంది రాఘవకి. అతని వైపు చూశాడు. అతని కళ్ళల్లో కూడా ఆమె పట్ల ఆరాధన కనిపించాయి. అందుకే ఆయన ఆలస్యం చేయకుండా, మా అమ్మాయికి ఇష్టమేనండి, అడగాల్సిన పనేమీ లేదు అన్నాడు ఆయన కూతురి వైపు మురిపంగా చూస్తూ. తండ్రి మాటలకు ఆనందంగా చూసింది హాసిని. తండ్రి తనను అర్థం చేసుకున్నందుకు ఆమె మనస్సు కృతజ్ఞత కనిపించింది. డాడీ అంటూ భుజం మీదకి తలవాల్చింది. నీ మనస్సు నాకు తెలియదా బంగారు తల్లి, అందుకే నేను అడగకుండానే నేను నీకు ఇష్టమని చెప్పేశాన్రా అన్నాడు ఆయన కూతురు తల నిమురుతూ. కూతురి మనస్సు తల్లి కంటే కూడా తండ్రికే ఎక్కువగా తెలుస్తుంది. ఎందుకంటే తండ్రి కూతుళ్ళ యొక్క అనుబంధం చాలా గొప్పది. ఏదైనా సరే తండ్రిని అడిగినట్టుగా తల్లిని అడగలేదు కూతురు. అలాగే కొడుకు కూడా తల్లి దగ్గర ఉన్నంత చనువు తండ్రి దగ్గర ఉంటుంది. అందుకేనేమో రాఘవ కూడా కూతురి మనస్సు అర్థం చేసుకొని ఆమె కంటే ముందే ఆయన మా అమ్మాయికి ఇష్టమేనండి అని చెప్పేసి అనగానే ఆ తండ్రి కూతుళ్ళ యొక్క ఆప్యాయతను ప్రేమను చూస్తున్నటువంటి వాళ్ళకి ఎంతో అపురూపంగా అనిపించింది ఆనందరావుకి, ఆయన భార్యకి కూడా. అందరికీ కూడా చాలా సంతోషం అండి, మీ అమ్మాయిని మాకు ఇస్తానన్నందుకు చాలా సంతోషం అని చెప్పేసి ఆయన అన్నాడు. అనిరుద్ధి వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చేసి దగ్గరగా వచ్చేసి హుర్రే అంటే ఎంతో ఆనందంతో చప్పట్లు కొట్టారనమాట. చాలా హ్యాపీగా ఉందండి, అసలు మీ అమ్మాయిని మాకు ఇస్తా అన్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి భార్యాభర్త ఇద్దరు కూడా అన్నారు. ఇంక ఈ పిల్లలకైతే అసలు చెప్పటానికి అలవికానంత ఆనందంగా ఉందన్నమాట. అంత గొప్ప సింగర్ తమ ఇంటికి వస్తుందనగానే ఆ పిల్లల్లో ఎంత ఆనందంగా అనిపించిందో. వదిన అంటూ వచ్చేసేసి చనువుగా దగ్గరికి వచ్చి నిలబడ్డారు ఆ పిల్లల్ని. ఇంత మంచి కుటుంబం, ఇంత గొప్ప కుటుంబము తనని కావాలని అడిగినందుకు, అంత గొప్ప ఇంట్లోకి తను కోడలుగా వెళ్ళబోతున్నందుకు హాసిని మనస్సు ఆనందంతో పొంగిపోయింది. ఆరాధనకు అతన్ని చూస్తూ వెంటనే ఆనందరావు దంపతులకి కాళ్ళకు నమస్కారం చేసింది హాసిని. ఈ వినయమేనమ్మా మాకు నచ్చింది, అందుకనే నిన్ను మా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకున్నావు. మా అబ్బాయికే కాదు మాకు కూడా నచ్చేసావు నువ్వు అన్నాడు ఆయన ఆప్యాయతగా లేవనెత్తుతూ హాసిని.